అంటే అక్కడ విషయం ఏంటంటే ఆయేషాది ఒకటే అన్న, తను క్లారిటీగా ఉంది, తన క్లారిటీ లేదురా. ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే మాకు బాండింగ్స్ అది ఇది అని అన్నారో వాళ్ళకి తెలియకుండానే చూస్తుంటే నెక్స్ట్ వీక్ అందరూ బాండింగ్స్లో వెళ్ళిపోతారు. ఇప్పుడే వెళ్ళిపోయారు కదా ఆ గ్రూప్ డిస్కషన్స్ లో. ఆయేషా అంతే కదా, మీ ముగ్గురు స్ట్రాంగ్, మీ ముగ్గురు వీక్, స్ట్రాంగ్ టీం ఉంటే బాగుంటది, దీన్ని ఏమంటారు మరి? అదే ఇండివిజువాలిటీ. నీకు ఎవరు కావాలో నువ్వు తీసుకో పాప, కెప్టెన్ నువ్వే కదా అవుతావు స్ట్రాంగ్ అయితే. అక్కడ క్లారిటీ ఏమైంది నీకు? పక్కనోడి మీద నీకు చెప్పే క్లారిటీ చూసి వచ్చి నువ్వు క్లారిఫికేషన్స్ ఇస్తామా ఇక్కడ? ఏం జరిగింది ఏం జరుగుతుంది నువ్వు గంట చూసి వచ్చి వచ్చిన రోజు అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మార్చింది, అంత పెద్ద స్టేట్మెంట్లు పెట్టింది. ఇండివిజువల్గా ఆడతానండి, ఇండివిజువల్గా ఆడతానన్న ఆమె సిచ్యువేషన్లోనే నువ్వు ఏ బాల్ గురించి అంత బాధపడిపోయి అంత ఎడ్చి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయావు. ఇండివిజువల్గా ఆడతా అనే దానివే మీరందరూ గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటున్నారు ఇండివిజువల్ దాంట్లో, ఇండివిజువల్ టాస్కుల్లో. ఇండివిజువల్ నీ కెప్టెన్సీ కంటెండర్లో వచ్చినప్పుడు ఇండివిజువల్గా నీకు ఎవరు కావాలో, నాకు ఎవరైనా ఓకే అని చెప్పి ఒక నువ్వు క్లాస్ స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఎక్కడ పోయింది ఇండివిజువాలిటీ? అంటే నీకు బాండ్స్ పెట్టుకోను అని చెప్పి వాళ్ళు నువ్వు చూసుకొని నువ్వు అన్నీ అంటున్నావు వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ కోసం. ఎక్కడికి వెళ్ళింది ఇండివిజువాలిటీ? చెప్పేది ఒకటి చేసేది ఒకట. అంత మైండ్లో అంత ఉన్నప్పుడు ఇక్కడ అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. మొన్న మనం చింపుకొని ఆడామన్నా, ఏమైంది? ఎవరు గెలిచారు? అండ్ ఎందుకు ఎంత మాట్లాడుతున్నారు కదా. నిన్న ఆయేషా వచ్చి అడిగింది, ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను తీసుకుంటాను, నాకు సపోర్ట్ చేస్తావా అంటే, నువ్వు నన్ను టీంలోకి తీసుకో, అప్పుడు చూడు నా లాయల్టీ అన్నా. నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు నేను పవన్ గారు రీతు ముందు నుంచి క్లోజ్, ఫస్ట్ డే నుండి. మన బ్రేక్ అయింది, ఆ బ్రేక్ మళ్ళీ కలవలేకపోతున్నాం కదా. ఏదైనా సరే సిచ్యువేషన్స్ బట్టి జరుగుతాయి అంతే. క్లోజ్ అవడమైనా బ్రేక్ అవడమైనా. తనుజ క్లోజ్ కదా అని చెప్పి తనుజ నామినేట్ చేయకుండా ఉంటానా అనేది తప్పు, కరెక్ట్గా. కానీ తర్వాత బాధపడ్డా నా ఎమోషన్. క్లోజ్ కాబట్టి తప్పు చేసిన తర్వాత కూడా క్లోజ్ అయినా సరే తప్పు చేస్తే నామినేట్ చేస్తాం. దానికి బాధపడడం బాధపడకపోవడం అనేది అది నా ఇండివిజువల్. అది